నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి జస్ట్ మిస్ అయ్యాడు. బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడైనటువంటి సతీష్ రెడ్డి జరిపినటువంటి కాల్పుల్లో 8 రౌండ్లు కాల్పులు జరిపితే అందులో తప్పించుకున్నాడు. ఒకరైతే కనుక చనిపోయారు. సో బళ్ళారిలో ఇప్పుడు 144 సెక్షన్ నడుస్తుంది. సో గొడవకు అసలు కారణం ఏంటంటే, ఈ నెల 3వ తారీఖున అంటే రేపు వాల్మీకి మహర్షి యొక్క విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఫ్లెక్సీల వివాదము చిలికి గాలివానగా మారి కాల్పులు జరిపేలాగా, హత్యలు చేసేలాగా వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడండి, గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం. సో ఈ వాల్మీకి మహర్షి యొక్క విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి బ్యానర్లు కడుతున్నాడు. బ్యానర్లు కడతా ఉంటే ఆ బ్యానర్లు గాలి జనార్దన్ రెడ్డి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అడ్డుకోవడం జరిగింది. సో అదే సమయానికి అక్కడ గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి రావడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైనటువంటి సతీష్ రెడ్డి గన్మెన్ దగ్గర నుంచి ఆ గన్ను తీసుకొని 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ 8 రౌండ్ల కాల్పుల్లో గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ ఒక ప్రాణం అయితే పోయింది. ఇక్కడ చూడండి, గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం. బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడి కాల్పులు. గన్మెన్ నుంచి తుపాకీ లాక్కొని 8 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి. తప్పించుకున్న మాజీ మంత్రి. పరస్పరం ఇరు వర్గాల కాల్పులు, ఒకరు మృతి, సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలు. బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు మోహరింపు. సో జనవరి 1వ తారీఖున సో కొత్త సంవత్సరాది పండుగ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఒక్కసారిగా బళ్ళారి ఉలిక్కి పడింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ. సో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బళ్ళారికి చేరుకోవడము, అదేవిధంగా భరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావడము, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉండడంతో ఇద్దరి సన్నిహితులు కూడా బళ్ళారికి చేరుకున్నారు. సో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో ఇక్కడ చూడండి, చిల్లర రౌడీలకు భయపడేది లేదు గాలి జనార్దన్ రెడ్డి. సో ఈ సంఘటన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ప్రెస్తో మాట్లాడారు. మాట్లాడి ఎమ్మెల్యే భరత్ రెడ్డి కావచ్చు, అతడి తండ్రి సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు నేను భయపడేది లేదు. ఎంతో మందిని చూశాను. మైనింగ్ డాన్గా పేరొందినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇలాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదు అని చెప్పి ఆయన అనుచరులైతే చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని, ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తనపై కాల్పులు జరపగా పక్కనే పడిపోయిన బుల్లెట్ను ఆయన మీడియాకు చూపారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని, బళ్ళారిలో విచ్చలవిడిగా మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు, రౌడీజం నడిపిస్తున్నారని, ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులు అంటే ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసి, ఇండిపెండెంట్గా కాదు ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టుకొని పోటీ చేసి గెలిచి తర్వాత బీజేపీకి సపోర్ట్గా అయితే ఆయన మారాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ, తనలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు అక్కడ అక్రమ దందాలు చేసుకుంటున్నారని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇవి చూడండి, కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఈ కాల్పులు జరిపినటువంటి సతీష్ రెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఘటనలో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి రూరల్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బళ్ళారిలోని ఎస్సీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈ నెల 3వ తారీఖున ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హవ్వబావి ప్రాంతంలో జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారీకి కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తా ఉంటే గాలి జనార్దన్ రెడ్డి మనుషులు వచ్చి అడ్డుకుంటే ఆయన అక్కడే చైర్ తెప్పించుకొని వేసుకొని కూర్చొని సిగరెట్ తాగుతూ సినిమాలో లాగా ఆయన కొంచెం అతిగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అదే సమయానికి అక్కడికి గాలి జనార్దన్ రెడ్డి గారు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా కాల్పులు కూడా మొదలుపెట్టారు. సో సతీష్ రెడ్డి గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని 8 రౌండ్లు కాల్పులు జరిపారు. 8 రౌండ్లు కూడా గాలి జనార్దన్ రెడ్డిని గురిపెట్టే చేశాడు. కాకపోతే ఆయన ప్రొఫెషనల్ షూటర్ కాకపోవడంతో
త్రుటిలో తప్పింది ప్రమాదం. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజం లాంటి గాలి జనార్దన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం అయితే జరిగింది. సో మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరామర్శించడానికి వెళ్తాడా? సో అక్కడే ఉన్నాడు కదా, కర్ణాటకలోనే ఉంటాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటకకు వెళ్ళడానికి కారణం కూడా గాలి జనార్దన్ రెడ్డేనని, సో గాలి జనార్దన్ రెడ్డి అక్కడ సకల సౌకర్యాలను అదేవిధంగా కావాల్సినటువంటి బందోబస్తును అన్ని ఏర్పాటు చేశాడు అనేది కూడా అప్పట్లో న్యూస్ అయితే వచ్చింది. సో మొత్తానికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ఎమ్మెల్యేల మీద కక్ష కట్టింది అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి, ఆయన్ని ఆసుపత్రికి కూడా తరలించారు, ఆయన పరిస్థితి విషమంగా ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేసులో. మొత్తానికి గాలి ఎస్కేప్ అయ్యాడు. గాలి జనార్దన్ రెడ్డికి ఇంకా నూకలు చెల్లలేదు కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాడు. 8 రౌండ్లు మిస్ అవడం అనేది చాలా అరుదు. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ కేసులో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.